అమ్మ ఇది ఇంకా లేవలేదు. ఇది లేసే అప్పుడు కొంచెం టీ అన్నా తాగుదాం, తర్వాత టీ కూడా తాగనే అవుతుంది. ఏంటో ఇలాంటి బట్టలు వేసుకుంటే భలే ఉంటుంది బాబా. బోలని కొనేసుకోవాలి ఇలాంటివి. ఈయన ఏం చేసేస్తున్నాడు, మొత్తం కిచెన్లో ఉన్నాడంటే అన్నీ తగలేసేస్తాడు బాబా, అన్నీ వాడేస్తాడు. ఏం చేస్తున్నారండి అక్కడ? ఏం లేదు చిన్న, పొద్దున్నే కదా కొంచెం టీ తాగుదాం అని చెప్పి. పొద్దునే మంచిలు తాగితే అవదేంటి, ఏ తాగలే? నీ బొందే బాబు, టీ కానీ కాఫీ కానీ తాగితే కానీ కొంచెం పొద్దున్నే మనకి ఎనర్జీ వస్తుంది. వాటర్ అయితే ఎలాగో తాగుతాంలే. సర్లే అయితే నాకు కూడా ఒకటి ఎట్టు మరి. సరే అయితే లోపల ఇంకో శాస్త్రం ఉంది, తెచ్చుకో. ఇంకో శాస్త్రం పట్టి రావాలా? ఇంకో శాస్త్రం అక్కర్లేదు, ఇంకో కప్పు పట్టుకొస్తాను, ఆ కప్పులో వేస్తే సరిపోతుంది. మళ్ళీ శాస్త్రం అంట శాస్త్రం. ఇంకో అప్పుడు ఇది ఉందా, దీని కాసేపు అలా ముంచు. వాడు ఏం చెప్తాడు మహా అయితేని, ఒక 1 minute అందరూ నానెట్టండి అని చెప్తాడు కదా. 1/2 నిమిషం నీకు నానబెట్టుకో, 1/2 నిమిషం నాకు నానబెట్టుకో, ఇద్దరికి అయిపోతాయి 2 కప్పులు. ఏం మాట్లాడుతున్నావే? ఒకే శాస్త్రంతో 2 టీలు చేయమంటున్నావు ఇప్పుడు నన్ను? నీకు దండమే బాబు, చంపేస్తున్నావు. రోజుకి నీ పిచ్చి ముదిరిపోతుంది. నువ్వు నీ డబ్బు పిచ్చిను. ఆగుతావా? ఎంత మాట అన్నావు నువ్వు? ఎలాగంటుంటేనే నాకు ఇంకో డౌట్ కొట్టేస్తుంది. కొంప తీసి నువ్వు బాగా నానబెట్టిన తర్వాత బయట ఆడేస్తావేంటి? అంతేగా, లేకపోతే తీసుకెళ్ళి బీరువాలో పెట్టి తాళం వేస్తారేంటి నువ్వు నీ పిచ్చి కాకపోతే? అంతేగా అండి, మీరు ఇలా పెంచారేంటండి బాబు? ఇది పద్ధతి కాదండి. మొగుడుగా చేసుకున్న తర్వాత ఇవన్నీ నేను నేర్పుకోవాల్సి వస్తుందండి. డబ్బులన్నీ దుబారా చేసేస్తున్నాండి బాబు. అలా కాదు, నీకు పద్ధతి నేర్పుతాను చూడు. ఇప్పుడు ఇలా బాగా నెత్తవా, దిగిపోద్దా? అంత మాత్రం అంతా అయిపోదు, అందులోది ఇంకా ఉంటది. దాన్ని పట్టుకెళ్ళి బయట శుభ్రంగా ఎండబెట్టావనుకో, మళ్ళీ డ్రై అయిపోతుంది. అది దాన్ని పట్టుకొచ్చి మార్నింగే మళ్ళీ నానబెట్టుకున్నావు అనుకో, 2 times వస్తుంది తెలుసా? ఓరి నాయనో, దీని పిచ్చితో, దీని పిచ్చితో నన్ను రోజుకో రకంగా సర్ప్రైజ్ చేస్తుంది. ఏంటిది? అవ్వా, ఒకే శాషర్తో 2 టీలు చేయాలి, మళ్ళీ దాన్ని ఎండబెట్టుకుని రేపు కూడా దాంతోనే ఇంకొక 2 టీలు చేయాలా? ఊరి నాయనో, ఎవరికైనా చెప్పుకున్నాను సరే సిగ్గుసేటిది. హలో, ఇది ఎవరికి చెప్పుకోక్కర్లేదు. ఎవరన్నా నువ్వు ఎంత పొదుపు చేసారో అని చూస్తారా? చూడరు. అవి పోబేలకి ఎంత వస్తుంది అదే చూస్తారు. అవి గుర్తెట్టుకో, అర్థమైందా? అనుకునేవారు ఎవరు నీకు రూపాయి ఎవరు? ఏంటోనండి బాబు, అన్నీ నేర్పుకోవాలి. పొదుపుగా ఉండడం తప్పేంటని చెప్పండి. ఊరి నాయనో, చచ్చిపోతున్నా దీంతో రోజుకి నేను. ఏంటి ఇదంతా నీకేనా ఇప్పుడు? మరి అంతేగా. ఏంటి రోజు టీలు కప్పులు తాగేస్తున్నావా? ఏం తప్పేంటి? దీంట్లో వాటర్ ఎక్కువ వేసింది. నేను వాటర్ ఒకటే శాస్త్రం. ఒకటే శాస్త్రాన్ని ఎంత తాగేసామనుకో, శాస్త్రంలో బోలంత రసం అంతా దిగిపోద్ది కదా. మా ఇంకా తర్వాత రోజుకి ఏమేమి మిగలదు ఇంకా. అసలు నీకు అర్థం కావట్లేదండి వీళ్ళకి. ఉండు, అప్పుడు నువ్వు ఎప్పుడైనా అమలాపురం పక్కన అంబాజీపేటకు వచ్చావా? అంబాజీపేటలోని చిట్టి టీ అని ఫేమస్ ఒకటి ఉంటది. ఏంటి అది? చిట్టి టీ. ఏంటది? చిట్టి టీనా? ఏంటి చిట్టి మమ్మీది ఏంటి ఆ టీని? ఎలా చిట్టి టీ? ఇప్పుడు నీకు అది ఆడావిడ అమ్ముతుందా మగ? అది కావాలి నీకే? అసలు దేహాడు చిట్టి అంటే అమ్మాయి అబ్బాయి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? అతని పేరు చిట్టినాయుడు. చిట్టినాయుడు బాబు చిట్టి టీ అని పెట్టాడు. గ్లాస్ ఎంత ఉంటది తెలుసా? ఎంత గ్లాస్ ఉంటది? 50 రూపాయలు తీసుకుంటాడు. చుక్కేస్తాడు. జనాలందరూ బావు అనుకుంటా టింగుని తాగేస్తారు. 50 రూపాయలు ఇస్తారు. మీ వాళ్ళ పొట్టల్లో అదెక్కడ అని ఏం మాట్లాడుతున్నావు? ఈ మాత్రం ఉండాలి మీ వాళ్ళకి. అప్పటికే మైసూర్ బండాలు, పూరీలు, దోశలు అన్ని వేసుకుంటారు కదా, ఇంకెంతే సుక్కడుతుంది. అందుకని అది కూడానే అల్లం వేసి వేసుకోవాలి. అప్పుడు అరిగిపోద్ది అనమాట. మళ్ళీ తినడానికి రెడీ అవుతారు. నువ్వు అసలు వేసి వదిలేసి మీ వాళ్ళు పొట్టలో మీ వాళ్ళు అయ్యి అవసరమా నీకు? నేను చెప్పేది ఏంటంటే, ఇంత టీ 50 రూపాయలకి అమ్ముతున్నాడు. నువ్వు ఎన్ని తాగేస్తున్నావు చూడు, దాన్ని బట్టి. గలాసులు తాగేయకూడదు, చిన్న గలాసు తాగాలి. ఇప్పుడు ఏమంటావు? తాగనెత్తున్నావా లేదా నన్ను? ఇప్పుడు దాన్ని 1/2 చెయ్యి, ఇద్దరం కలిసి తాగుదాం. సరే తెచ్చుకో. తెచ్చుకుంటానుండు. ఇప్పుడు దీన్ని 1/2 చేయాలి, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి బయట ఎండబెట్టాలి. ఎండబెట్టినాక రేపు తీసుకొచ్చి ఇంకొక 1/2 చేసి మళ్ళీ మన ఇద్దరం తాగాలా? ఒకదాంతో 4 సార్లు అవుతాయి. మైండ్ ఉండాలి దేనికన్నా. ఎదిగితే సరిపోదు. సర్లే కానీ నీతో తలనొప్పి వచ్చేస్తుంది. కొంచెం ఏదైనా లంచ్ అన్నా అరేంజ్ చేయవే బాబు. ఎలాగో బ్రేక్ఫాస్ట్ ఎత్తేసావు, లేట్గా లేచావు కదా, ఎందుకు బ్రేక్ఫాస్ట్ అని చెప్పి లంచ్ అన్నా ఏమన్నా చూడు. చెప్తాను, పెడతాను, కంగారు అడిపోకో. ఇంకా ఇది తాగేలేదు, అప్పుడే లంచ్ గురించి కంగారు వచ్చేస్తుంది నీకు. ఎప్పుడు తిండే బాబోయ్, తిండిగోలు. అసలు ఏం చేయాలని నాకు ఒక ఐడియా వచ్చింది తెలుసా? ఈ తిండిగోలు చూస్తుంటేనే ఈ తిండి
గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఏంటి రోజుకు 3 పూట్ల తినే వాళ్ళని చంపేయాలరా అని కండిషన్ పెట్టాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓసి నాయన ఏంటంత వైలెంట్గా అయిపోతున్నావు నువ్వు ఈ మధ్య? మరి లేకపోతే ఏంటి 3 పూట్ల తిండి అనుకుంటానే. ఇంకో చూడు, ఇది లంచ్. హా? ఏం మాట్లాడుతున్నావు? అది లంచ్ ఏంటి బాబు? పోతాం. నీకు మంత్రి గారు తెలుసా? ఎవరు? పెద్ద ఆయన మంత్రి గారా? మంత్రి సత్యనారాయణ గారు ఉంటారు తెలుసా నీకు? యూట్యూబ్ లో కొట్టి కావాలంటేనే ఆయన ఇయ్యే తింటారు. తిని ఎంత యంగగా ఉన్నారో చూసావా? ఆయన టైప్ లో నేను ఇప్పుడు మొలకలు తిని బతకాలా? నువ్వు కూడా యంగగా ఉంటావు ఎప్పుడు చూసినానే. ఈ జిమ్ములు ఇవన్నీ ఎంత చేసినా అంత యంగ అవ్వరు. ఇలాంటి ఇవి చూడు, మొలకలు ఎంత బాగా వచ్చినాయో చూపెడతానుండు. ఇదిగో నువ్వు నీ మొదలు చూస్తేనే నాకు అదో టైప్ గా అనిపిస్తుంది. ఇక ఇందులో చూడు, మంచిగా బ్లూబెర్రీలు వేసాను. బ్లూబెర్రీలు కడుక్కురామ్మా, నీకు రెడీ చేస్తాను. ఏంటోనండి బాబు, జనాలకి అంటే మంచిగా ఫుడ్ పెడదాంరా హెల్తీగా అన్నా కూడా తింటలేదండి ఈ మధ్య. ఇంక చూసారా, ఇందులో నట్స్ కూడా వేస్తాను. ఇగో మంచి మంచి బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు ఇన్ని వేసి పెంచుతున్నాను నిన్ను. లంచ్ ఎవరైనా చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అటువంటివి చేస్తారే, ఇటువంటి మొలకలతో తినరు లంచ్లు. ఆరోగ్యం అమ్మా, ఆరోగ్యం ఉండాలి కదా. మళ్ళీ ఆరోగ్యం కదా బాబు బయట తెచ్చేసి ఏంటి ఎంత కాస్ట్లీ పెట్టేస్తున్నా నీకు మైండ్ పోయింది అనుకుంటాం. కాదు, ఇది జస్ట్ $1. $1కి మొలకలు వస్తాయి. ఈ కాసుకోలు దొరికేస్తాయండి. అంటే మన లంచ్ కాస్ట్ $2 మొత్తం కలిపి. $2కి హెల్దీ ఫుడ్ వస్తుంది. హెల్దీ ఫుడ్ మొత్తం నేను ఒక్కనే తినొచ్చా? మళ్ళీ నువ్వు నేను షేరింగ్ అంటావు. ఇప్పుడు నేనంత ఇది కాదండి బాబు. ఏమనుకుంటున్నాను నేను, పతియే పత్తిత్తు టైప్. నేను పతియే పత్తిత్తు అండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేదో ఉంటుంది కానీ సంథింగ్ పతియే సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అలాగా ఆ టైప్. నేను అసలు పతియే సంథింగ్ అలాగా. ఇంకో నీ ఫుడ్ నువ్వే తిను, నీ ఫుడ్ నాకు వద్దు. అసలే ఘోరంగా ఉంటుంది. ఆ ఫుడ్ ఎవడు తింటాడు? తినే, ఇది వేసుకుని స్పూన్ కూడా వేసుకుని తిను, మంచి ప్యాసన్గా ఉంటుంది. కావాలంటే ఖర్జూరాలు ఉంటాయి, 2 ఖర్జూరాలు వేసుకున్నా ఉంటే అదిరిపోద్ది ఫుడ్. ఇదిగో లంచ్, ఇదిగో బ్రేక్ఫాస్ట్, అన్నీ నేనే చూసుకోవాలి. పైగా ఏ పని చేయడు ఇంట్లోని. అదే కానీ నాకు డౌట్ వచ్చింది. నాకేమో టీ దగ్గర చంపేస్తున్నావు, తిండి దగ్గర చంపేస్తున్నావు, పిసినార్దానం అయిపోయి. మరి ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకుని ఇటు అటు తిరుగుతున్నావు ఏంటి? దేనికి వేసుకుంటున్నావు అంత కాస్ట్లీ బట్టలు ఇంట్లో? నాకు చాలా ఆనందంగా ఉందండి. కాస్ట్లీ బట్టలను గుర్తించారు, నేను కొత్త బట్టలు వేసుకున్నానని కనిపెట్టారు. బాగుందండి డ్రెస్, మా ఆయనకి కూడా నచ్చింది. 4 డ్రెస్ బాగుందని చెప్పావు, కానీ నీకు అసలు విషయం తెలీదు. ఇది నేను కొన్న బట్టలు కాదు. మరి ఎక్కడదే ఇది? ఎక్కడదో తెలుసా? మొన్న మనం అమలాపురం వెళ్ళాం కదా. అమలాపురం వెళ్ళినప్పుడు మా చెల్లెలు ఇంటికి రమ్మంది. ఇంటికి రమ్మంటే వెళ్ళాను. వెళ్తేనే మొత్తం బట్టలన్నీ రబసరబసగా పడేసి ఉంది. అసలు సర్దుకోలేదు. అది సర్దుకోపోతే అక్క వచ్చావు కదా నాకు బట్టలు సర్దవే అందే. అలాగే లేవే సర్దుతానన్నాను. బట్టలు తీసాను అల్లమరలోంచి. గుట్టలు పడిపోతున్నాయి బట్టలు. నాకు వల్లేమో దాని మీద అడిపోయినాయి. అంటే ఇప్పుడు ఏం చేసావు? దొబ్బేసావు అక్కడ? దుబ్బేయడం అంటే దాన్ని తస్కరించుట అంటారు. తస్కరించడం ఏంటి? ఏదైనా ఒకటే కాదు, దుబ్బేయటం కాదు. మొన్న సినిమాలోని సత్య గారు ఉంటారు. సత్య మనకు కమిడియన్ గారు చేస్తున్నారు. ఆ సత్య గారు చెప్పారు, దొబ్బేయడం అనుకో ఎవరి దగ్గర నేను తెలియకుండా ఇలా లాగేసుకున్నాం అనుకో అది దొబ్బేయడం. తెలివితేటలతో వాళ్ళకి తెలియకుండా తీసుకున్నాం అనుకో అది తస్కరించుట. ఏదైనా ఒకటేలా, ఏ రాయితో కొట్టుకుంటే ఉందో పన్నుడేటప్పుడు ఏదైతే అది చివరికి మీ చెల్లి బట్టలో పట్టుకొచ్చేసావో, తస్కరించావో, దొబ్బేసావో, ఈ దొబ్బేసావంటావేంటి? చెప్పానా తస్కరించుట అని. అయినమ్మ చెల్లి అంత హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా. 5 అలమరలో బట్టలు టకటక సర్దేహాను, అది హ్యాపీ ఫీల్ అయింది. మిగిలినేమో నేను నా బ్యాగ్లో కలగలగలగ సర్దేహాను. 5 నా బ్యాగ్లో ఆడేహాను, దాని 5 అలమరలో సర్దేహాను. అంటే నాకు లాభం, దానికి లాభం. ఏ పని చేసుకున్న ఉపయోగం ఉండాలి కదండి. అది ఎలా ఉన్నా తెలివితేటలు డ్రెస్ లాగే అదిరిపోయినాయి కదా. పట్టుకొచ్చింది వాళ్ళ అమ్మ బంగారం దొబ్బుకొచ్చేస్తే బాగుండేది. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటంటున్నావా? ఏం లేదు. కదండి. అంతకనే అలాగా ఈ డ్రెస్, ఇలాంటి డ్రెస్సులు మీకు కూడా కావాలనుకోండి, మా చెల్లి అక్కడ కొందాం. మీకు కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానే, క్లాసిక్ బై డ్రేప్స్ అని చెప్పి చాలా బాగున్నాయంట. అక్కడ వాళ్ళ దగ్గర కొనుక్కుంది. అంటే మీకు నాకులాగా చెల్లెళ్ళు ఉంటారు కదా లేపేయడానికి, అందుకని కాళ్ళతో కొనుక్కోండి. మీరు అది తినేయండి. అదే కానీ నువ్వు కొత్త బట్టలు మామూలుగా ఊరికనే ఏవి కదా, ఎందుకు వేసావు? అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కనిపెట్టేవే. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో చెప్తాను తర్వాత. మళ్ళీ ఇది సస్పెన్సా మాకు? ఎక్కడికి వెళ్తున్నావా?